నమస్కారం మిత్రులారా. మన భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరాలలో యోగా ఒకటి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యోగా విద్య నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్యం, ఆనందం మరియు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2026 సంవత్సరం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సంవత్సరం థీమ్ యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. అయితే యోగా అంటే ఏమిటి? అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎలా ప్రారంభమైంది? యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. యోగా అనే పదం సంస్కృతంలోని యూజ్ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం కలపడం లేదా ఐక్యం చేయడం. యోగం అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. ఇది శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య సమతుల్యతను సాధించే జీవన విధానం. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ద్వారా మనిషి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలడు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభానికి భారతదేశమే కారణం. 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను 175 దేశాలు మద్దతులు తెలిపాయి. అనంతరం 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. 2015 జూన్ 21న మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. జూన్ 21నే ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. జూన్ 21న ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలో అత్యంత పొడవైన రోజు. యోగా సాంప్రదాయంలో కూడా ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్ణయించారు. ఈ సంవత్సరం థీమ్ యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేయడమే ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం. నిరంతరం యోగా చేయడం వల్ల శరీర సమతుల్యత మెరుగుపడుతుంది, కండరాలు బలపడుతాయి, శరీర వ్యస్యత పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృద్ధాప్యంలో కూడా చురుకుగా జీవించే శక్తి పెరుగుతుంది. నేటి కాలంలో చాలామంది జీవనశైలి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. యోగా సాధన ద్వారా ఈ సమస్యలను చాలా వరకు నియంత్రించుకోవచ్చు. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శ్వాసకోశ వ్యవస్థ బలపడుతుంది, శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా యోగా ఎంతో ఉపయోగపడుతుంది. ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. యోగా మరియు ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తాయి, ఏకాగ్రతను పెంచుతాయి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా చాలా మెరుగుపరుస్తాయి. విద్యార్థులకు యోగా ఎంతో అవసరం. ప్రతిరోజు కొద్దిసేపు యోగా చేస్తే చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, పరీక్షల సమయాలలో కలిగే ఒత్తిడి తగ్గుతుంది, శారీరకంగా మానసికంగా కూడా దృఢంగా మారుతారు. నేడు యోగా ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో ఆచరించబడుతుంది. లక్షలాది మంది ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి యోగాను తమ దినచర్యలో భాగం చేసుకుంటున్నారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప బహుమతిగా యోగా గుర్తిస్తున్నారు. మిత్రులారా,
అంతర్జాతీయ యోగా దినోత్సవం కేవలం ఒక్కరోజు కార్యక్రమం మాత్రం కాదు. ఇది ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ప్రతిరోజు కొన్ని నిమిషాలు యోగా సాధన చేస్తే ఆరోగ్యవంతమైన ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ యోగా దినోత్సవం సందర్భంగా మనమందరం యోగాను జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని సంకల్పిద్దాం. యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి. ధన్యవాదాలు.